ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ జీవితంలో ఉపవాసం అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. కానీ ఈ రోజుల్లో చాలామంది లెంట్ డేస్ అంటే కేవలం ఒక ఆచారంగా లేదా ఒక పద్ధతిగా భావిస్తున్నారు. అసలు లెంట్ డేస్ అంటే ఏంటి? ఈ 40 రోజులు మనం ఉపవాసం ఉండాలా వద్దా? అసలు 40 రోజులే ఎందుకుండాలి? బైబిల్ దీని గురించి ఏం చెబుతోంది? మోషే నుండి యేసు ప్రభు వరకు ఈ 40 రోజుల ప్రాముఖ్యత ఏంటో ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే చివర్లో దేవుడు కోరుకునే అసలైన ఉపవాసమేంటో మనం చూడబోతున్నాం. అసలు 40 రోజుల ఉపవాసం మొదట ఎవరు ప్రారంభించారో తెలుసా? బైబిల్లో మొట్టమొదటిగా 40 రోజులు ఉపవాసం చేసిన వ్యక్తి ఎవరో కాదు, మోషే. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంటుంది. ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు 10 ఆజ్ఞలను ఇవ్వాలనుకున్నప్పుడు మోషేను సీనాయి పర్వతం పైకి పిలుస్తారు. అక్కడ మోషే దేవుని సన్నిధిలో 40 రేయింబవళ్లు గడిపాడు. ఆ సమయంలో ఆయన భోజనం చేయలేదు, కనీసం నీళ్లు కూడా తాగలేదు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మోషే ఎందుకు తినలేదు అంటే ఆయన దేవుని మహిమలో ఉన్నాడు. దేవుని స్వరానికి అంత దగ్గరగా ఉన్నప్పుడు లోక సంబంధమైన ఆహారం అవసరం లేకుండా పోయింది. అంటే నిజమైన ఉపవాసమంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు, దేవుని నిబంధన పనిలో సంపూర్ణంగా ఆయన దగ్గర నివసించడం. దేవుని వాక్యాన్ని రాయించడానికి ఆయన తన శరీరాన్ని లోబర్చుకున్నాడు. ఇది మన ఆత్మీయ జీవితానికి పునాదిలాంటిది. మోషే తర్వాత క్రొత్త నిబంధనలో యేసుప్రభు కూడా 40 రోజులు ఉపవాసం చేశారు. బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఆయన ఆత్మ ద్వారా అరణ్యానికి కొనిపోబడ్డారు. దీనిని మనం ఒక పరీక్షా సమయమని అనవచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో అపవాది చేత శోధింపబడడానికి ఆయన ఆత్మచేత అరణ్యానికి కొనిపోబడెను అని ఉంటుంది. యేసుప్రభు కూడా మనలాగే శరీరధారిగా భూమి మీద ఉన్నారు కాబట్టి శరీర స్వభావాన్ని బట్టి అపవాది ఆయన్ని శోధించాడు. ఆకలితో ఉన్నప్పుడు ఈ రాళ్లను రొట్టెలు చేసుకో అని శరీర కోరికలతో, లోకరాజ్యాల మహిమను చూపిస్తూ నాకు మ్రొక్కు అని నేత్రాసతో, చివరికి పైనుండి కిందకు దూకి దేవుణ్ణి పరీక్షించు అని జీవపు డంభంతో శోధించాడు. కాని యేసుప్రభు ప్రతి శోధనలోనూ వాక్యమనే ఖడ్గంతో అపవాదిని జయించి తన శరీరం మీద సంపూర్ణ ఆధిక్యతను సాధించారు. ఆ 40 రోజుల తర్వాత మీరు గమనిస్తే అపవాది ఎక్కడా ప్రత్యక్షంగా ఆయన ముందు కనిపించడు. కేవలం మనుష్యుల ద్వారానే శోధించడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, మనం లెంట్ డేస్ పాటించాలా లేదా? నిజం చెప్పాలంటే బైబిల్లో లెంట్ డేస్ అనే పేరుతో 40 రోజులు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని ఆజ్ఞ ఎక్కడా లేదు. అలాగని ఉండకూడదు అని కూడా దేవుడు చెప్పలేదు. ఉపవాసమనేది దేవునికి నీకు మధ్య ఉండే ఒక వ్యక్తిగత సంబంధం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు చేశారు కదా అని ఒక మొక్కుబడిగా మాత్రం చేయకండి. ఎందుకంటే యేసు ప్రభులా ఈ భూమి మీద ఎవరూ ఉపవాసం చేయలేరు. ఆయన ఎండనక వాననక ఎడారిలో మృగాల మధ్య కనీసం నీళ్లు కూడా తాగకుండా 40 రోజులున్నారు. మనం కనీసం ఒక వారం రోజులు కూడా అలా ఉండలేము. కాబట్టి ఆయన చేశారు కదా అని కాకుండా దేవునితో గడపడానికి మీకు సమయం దొరికినప్పుడు మీ ఆత్మీయ బలహీనతలను జయించడానికి ఉపవాసం ఉండడం శ్రేయస్కరం. మరి దేవుడు ఎలాంటి ఉపవాసాన్ని ఇష్టపడతాడు? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం మనకు కళ్ళు తెరిపిస్తుంది. దేవుడంటున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, కాడిమాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ఇదే నేనేర్పర్చుకున్న ఉపవాసం. అంటే కేవలం భౌతికంగా ఆహారం మానేయడం కాదు, ఆత్మీయంగా మరలో ఉన్న పాపపు కట్లను విప్పాలి, హృదయంలో మోస్తున్న అక్రమమనే కాడిని వదిలేయాలి. ఇంకా ఏమంటున్నాడంటే, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దిక్కుమాలిన బీదలను నీ ఇంటికి చేర్చుకోవడం, వస్త్రం లేనివారికి బట్టలివ్వడం, ఇదే దేవునికి నిజమైన ప్రీతికరమైన ఉపవాసం. మీరు ఉపవాసం ఉంటూ పక్కవారిని దూషిస్తూ ఇబ్బంది పెడితే ఆ ఉపవాసం వ్యర్థమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చాలామంది కోర్టు కేసుల కోసమో, ఆస్తుల కోసమో లేదా అప్పులు తీరాలనో ఉపవాసముంటారు. ఇది ఎలా ఉందంటే, ఒక చిన్న పిల్లాడు తను కావాల్సిన బొమ్మ దక్కలేదని భోజనం మానేసి మారాన్ చేసినట్టుంటుంది. ఇది దేవుని మీద అలిగి చేసినట్టుంటుందే తప్ప భక్తి అనిపించుకోదు. దీనికి విభిన్నంగా దావీదు మహారాజును చూడండి. ఆయన బత్షెబాతో చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతూ కన్నీళ్లతో ఉపవాసమున్నాడు. దావీదు కేవలం భోజనం ఒక్కటే మానుకోలేదు, తన జీవితంలోని రాజభోగాలను, సుఖాలను వదులుకొని దేవుని సన్నిధిలో పడి ఉన్నాడు. అది నిజమైన మారుమనసుతో కూడిన ఉపవాసం. అందుకే దేవుడాయన్ని క్షమించాడు. కాబట్టి స్నేహితులారా,
ఉపవాసం ఉండండి, అది మీకు ఆత్మీయ బలాన్నిస్తుంది, మీ ప్రార్థనా జీవితాన్ని బలపరుస్తుంది. కానీ అది కేవలం ఈ 40 రోజులే కాదు, మన జీవితాంతం 365 రోజులు దేవునికి ఇష్టంగా జీవించడమే నిజమైన ఉపవాసం. అలా చేస్తే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, నీ వెలుగు వేకువ చుక్కలా ఉదయిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది, నీ నీతి నీ ముందర నడుస్తుంది, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను. అంటే దేవుని రక్షణ, ఆయన దీవెనలు మీకు తోడుగా ఉంటాయి. ఉపవాస సమయంలో మనం శరీర సంబంధమైన కోరికలను చంపుకొని ఆత్మలో బలపడాలి. ఈ వీడియో ద్వారా మీకు ఉపవాసం యొక్క అసలైన అర్థం తెలిసిందని ఆశిస్తున్నాను. ఉపవాసం గురించి ఇంకా లోతుగా బైబిల్లో ఉన్న మరిన్ని సత్యాలను రాబోయే రోజుల్లో పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటో, అలాగే మీరు ఉపవాసం గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ ఆత్మీయ సందేశం మరికొందరికి చేరాలంటే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని బైబిల్ సత్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేజ్ ద లార్డ్.